సర్వాయి బాబన్న ఆశయాలను గారి వర్ధంతికి చేసిన మన మున్సిపల్ కమిషనర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, మరి గౌడ సంఘం పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మనం పాపన్న గౌడ్ గారి వర్ధంతి జరుపుకుంటున్నాము. మరి ఆయన ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన ఆయన ఆలోచనలు చాలా గొప్పది. ఆ కాలంలో పేదలపై జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ కూర్చోకుండా ఎదిరించి ప్రజల కోసం పోరాడారు. మరి ఆయన లక్ష్యం ఒకటే, ప్రజలు సంతోషంగా ఉండాలి, సమాన హక్కులు పొందాలి. మరి మనకి పాపన్న గౌడ్ గారు చెప్పిన విషయం ఏమిటంటే, మనం ఎప్పుడు కూడా అన్యాయాన్ని సహించకూడదు, ధైర్యంగా నిజం గురించి నిలబడాలి. మరి ఈరోజు యువత అందరూ కూడా బాధ్యతగా పాపన్న గారి మార్గంలో నడవాలి, సమాజానికి సేవ చేయాలి. మరి మనందరం కూడా పాపన్న గారి ఆశయాలను మన జీవితంలో పాటిస్తూ మన దేశ అభివృద్ధిని ముందంజలో ఉంచుతాము. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సర్వాయి పాపన్న గౌడ్ గారి 316వ వర్ధంతి సందర్భంగా అధికారికంగా ఈ ప్రోగ్రాంను నిర్వహించిన జిల్లా కలెక్టర్ గారికి, అలాగే అడిషనల్ కలెక్టర్ గారికి, మా మున్సిపల్ కమిషనర్ గారికి, మా మున్సిపల్ చైర్మన్ గారికి, అందరికీ మా గౌడ సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈరోజు పాపన్న గౌడ్ గారి 316వ వర్ధంతిని ఘనంగా ఈరోజు సంగారెడ్డి కలెక్టరేట్ ఎదురులో మేమందరం నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ప్రభుత్వం తరఫున ప్రతి జయంతి కార్యక్రమాన్ని కూడా ఆగస్టు 19వ తేదీన జరుపుకుంటాము. ఈ కార్యక్రమం కూడా చాలా ఘనంగా అధికారులు నిర్వహిస్తాము. మా కుల సంఘాల తరఫున అందరికీ, మా అధికారులందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సర్దార్ సర్వాయి పాపన్న బహుజన వీరుడు, ఏ ఒక్క కులానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన అందరి కోసం పోరాడిన వ్యక్తి. చాకలి, మంగలి, గౌడ, వెస్త అందరి కులాలకు సంబంధించిన వ్యక్తి. అందరినీ కలుపుకొని మొఘలుల మీద యుద్ధం చేసి రాజ్యాన్ని సాధించిన వ్యక్తి. ఆయన పాటలు మనం అందరము కలిసికట్టుగా నడవాలని కోరుకుంటూ మీ అందరికీ ఇచ్చేసిన నాయకులకు, అలాగే అధికారులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.